హలో గాయస్, ఇది నా హోండా CB 350 హైనెస్ 2025 మోడల్, 2025 నవంబర్ మోడల్. నేను బెంగళూరులో కొన్నా. సో నాకు ఆన్ రోడ్ బెంగళూరు 2,57,000 పడింది. సో ఇంతవరకు నేను 3,307 కిలోమీటర్స్ రైడ్ చేశా. ఈ రైడ్లో నా పాజిటివ్స్, నెగిటివ్స్, ఏమన్నా షార్ట్ కమ్స్ ఉన్నాయా, మీరు హోండా CB 350 హైనెస్ కానీ ఆర్ఎస్ కానీ క్లాసిక్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఏమేమి పాజిటివ్స్ ఉంటాయి, ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయని ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఫస్ట్ పాజిటివ్ పాయింట్, నాకు ఈ బైక్ కొనడానికి మెయిన్ రీజన్ రిఫైన్మెంట్. 350cc క్లాసిక్ సెగ్మెంట్లో హోండా, రాయల్ ఎన్ఫీల్డ్, జావా అండ్ బెనిలీ. సో వీటిలో హోండాలో 3 బైక్స్, సో రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్, హంటర్, మీటియర్, ఈ 3 బైక్స్. జావాలో 2 బైక్స్, బెనిలీలో 1 బైక్. సో వీటిలో అన్నిటినీ నేను మ్యాక్సిమం టెస్ట్ రైడ్ చేసిన, బెనిలీ తప్ప. సారీ. సో అన్నిట్లోనూ దొరకని రిఫైన్మెంట్ దీంతో ఉంది. క్లాసిక్లో రీసెంట్గా J సిరీస్ ఇంజన్ డిప్లాయ్ చేసినారు, కానీ అవి దీంతో పోలిస్తే అవి ఇంకా కాస్త రిఫైన్మెంట్ కావాలి. ఎందుకంటే పోస్ట్ 80 or 85 కిలోమీటర్స్ అవి కొంచెం వైబ్రేట్ అవుతున్నాయి. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగు. వాటితో పోలిస్తే హోండా అనేది 120 కిలోమీటర్స్ వరకు నాకు అంత వైబ్రేషన్స్ ఏం లేవు. ఈవెన్ మిర్రర్స్ కానీ, హ్యాండిల్ బార్ కానీ, ఫుట్ పెగ్స్ కానీ, ట్యాంక్ కానీ, సీట్ కానీ. సో ఈవెన్ 120లో కూడా నాకు వైబ్రేషన్ అంత ఫీల్ కావడం లేదు. నేను ఇప్పుడు కూడా బేర్ హ్యాండ్స్తో రైడ్ చేస్తున్నా. థర్డ్ గేర్లో 50 ఉంది. సింగిల్ వైబ్రేషన్ కానీ, బజ్ కానీ ఏమీ నేను ఫీల్ కావడం లేదు. సో అంత రిఫైన్మెంట్ ఉంది. సో అది ఫస్ట్ పాజిటివ్ పాయింట్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ ఈజ్ ఎగ్జాస్ట్ నోట్. నాకు ముందు ఫస్ట్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎగ్జాస్ట్ నోట్ అంటే బాగా ఇష్టం. సో వాటిని రైడ్ చేస్తుంటే అది ఒక రకమైన ఫీల్ వస్తుంది. కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ హోండా హైనెస్ కానీ ఆర్ఎస్ కానీ ఇంకా ఎక్కువ తంపిగా, బేసిక్గా ఉంది. నేను రైడ్ చేస్తున్నప్పుడు అది నాకు మంచి కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఐఎమ్ రైడింగ్ ఏ క్లాసిక్ బైక్స్ అని. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్, బిల్డ్ క్వాలిటీ అండ్ పెయిన్. నేను కొన్ని గూగుల్ రివ్యూస్లో చూసా, హోండా ఇండియా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి 350cc సెగ్మెంట్స్ బైక్స్ యూకేకి, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ అది ఎంతవరకు నిజమో అని తెలియదు. సో ఇఫ్ యూ నో ఎనీవన్, జస్ట్ ప్లీజ్ గివ్ ఏ కమెంట్, ఐల్ గెట్ యు నో. హోండా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఇంత లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందంటే జస్ట్ కూడోస్ టు హోండా. క్వాలిటీ అంటే మీరు ఇప్పుడు స్విచ్చెస్ ఏమైనా నొక్కినారనుకోండి, ఓకే ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఏ బటన్ అని అంత ఫీలింగ్ వస్తుంది. సో అంత టాక్టైల్గా నేచర్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ బటన్. అండ్ పెయింట్ క్వాలిటీ కానీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ఏదైనా కానీ నాకు ఎక్కడ హోండా అనేది కాంప్రమైజ్ అయ్యి రేట్ తగ్గించాలా అని ఎక్కడ చేసినట్టు అనిపించలేదు. సో అదొక ప్లస్ పాయింట్. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ నాకు క్లచ్ నాకు ఫింగర్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. సో నేను హోల్డ్ చేసినా కూడా నాకు అక్కడ ఎర్రగా అయిపోతుంది. సో కానీ ఈ హోండా నడిపినప్పుడు ఇంకా అసలు క్లచ్ నేను పుల్ చేస్తున్నానా లేదా కూడా నాకు అంత ఫీలింగ్ లేదు, అంత స్మూత్గా ఉంది. సో మీరు ఏమైనా క్లాసిక్ బైక్ కానీ లేకంటే స్పోర్ట్స్ బైక్ కానీ ఏమైనా రైడ్ చేసి హోండాకి ఇమీడియట్గా మీరు టెస్ట్ రైడ్ తీసుకుంటే you'll immediately feel the difference. అంత స్మూత్గా ఉంది ఇది. సో అట్ ద సేమ్ టైం
గేర్ షిఫ్టింగ్ కూడా మీరు పుల్ చేసి గేర్ షిఫ్ట్ చేస్తా కూడా అంత స్మూత్గా గేర్ కూడా పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఫీల్ వస్తుంది, టక్ 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 అని నేచర్ రాకుండా క్యాజువల్గా మీరు గేర్ షిఫ్ట్ చేస్తాండి మీకు ఎటువంటి స్మూత్నెస్ ఉంటుందో అది గ్యారంటీ హోండా CB350 ఇంకా గ్యారంటీ వస్తుంది. సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ అంతే నాకు దీంతో మొత్తం. సో నేను మెన్షన్ చేసిన అన్ని పాజిటివ్ పాయింట్స్, అన్ని అబోవ్ పాయింట్స్ ఆర్ ద బేసిక్ పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ హోండా CB350 హైనస్. సో ఈవెన్ మీరు రైడ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది నేను చెప్పిన పాజిటివ్స్ నెగిటివ్స్. సో ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్. ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ వచ్చి నాకు సస్పెన్షన్ అంత స్మూత్గా లేదు. నేను హంటర్ కానీ క్లాసిక్ కానీ ఇచ్చినంత కంఫర్ట్ అనేది ఇవ్వలేదు. సో ఇది నియో క్లాసిక్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు కాబట్టి ఇది స్పోర్ట్స్గా కూడా యూజ్ చేస్తారు. కానీ హంటరు క్లాసిక్ అనేది ఓకే యూజ్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ సిటీ పర్పస్కి యూజ్ చేస్తారు కాబట్టి దాని సస్పెన్షన్ కాస్త కుషనీగా ఉంది. నెక్స్ట్ నెగటివ్ వచ్చి హెడ్లైట్ త్రో అంత బాగలేదు, అంత విజిబిలిటీ లేదు. మీరు సిటీలో డ్రైవ్ చేస్తే ఓకే, సిటీలో ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ మీ దగ్గర ఉండి స్ట్రీట్ లైట్ మధ్యలో డ్రైవ్ చేస్తే ఓకే అనిపిస్తుంది. కానీ మీరు హైవేలో డ్రైవ్ చేయాలా, నైట్ టైం రైడ్ చేయాలని ప్లాన్ చేస్తే గ్యారంటీ యూ హ్యావ్ టు గెట్ ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ లైట్స్ టు బి ఫిక్స్డ్. అక్కడ ఇంకేం కాంప్రమైజ్ లేదు. మీరు ఫిట్ చేసుకుంటేనే మీరు ప్రాపర్గా కాన్ఫిడెంట్గా రైడ్ చేయగలుగుతారు. లేకంటే యూ హ్యావ్ టు రీథింక్ ఆఫ్ డూయింగ్ నైట్ రైడ్స్. సో అది ఇంకొక నెగటివ్. ఇంకో నెగటివ్ వచ్చి ఈ మిర్రర్స్. సో మిర్రర్స్ విజిబిలిటీ ఉంది కానీ అంత వైడ్గా లేదు. సో మిర్రర్స్ వైడ్గా లేకపోతే వెనకాల వచ్చేవి మ్యాక్సిమం కనిపించవు, ఎందుకంటే షోల్డరే మధ్య. సో మోస్ట్లీ అట్లీస్ట్ 30% ఇట్ విల్ ఆక్యుపై. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చే విజిబిలిటీ అంత లేదు. కానీ సో ఇక్కడ ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏమంటే మిర్రర్స్ అనేది వైబ్రేషన్కి అసలు 100 కిలోమీటర్స్ పైన కూడా వైబ్రేషన్ చిన్న బజ్ ఉంటుంది అంతే. కానీ బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి మీకు. సో దెర్ ఈస్ నో నెగటివ్ ఇన్ దట్ ఐ ఫీల్. బట్ చాలా మందికి అది అంత, ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉంటారు కదా, కొంచెం ఫ్యాట్గా అట్లా వాళ్ళకి కొంచెం సో మిర్రర్స్ అనేది 50% ఆక్యుపై చేస్తాయి వాళ్ళ షోల్డర్స్ని. సో అలాంటి వాళ్ళకి కొంచెం సో అది నెగిటివ్గా అనిపించవచ్చు. సో అందుకే మెన్షన్ చేస్తున్నా. సో వన్ మోర్ మేజర్ కాన్ వచ్చేసి నాకు తెలిసి సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ. సో నేను బెంగళూరులో ఉంటాను, సో నాకు సర్వీస్ సెంటర్ ఇష్యూ అనేది లేదు. కానీ మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ లేదు అంటే గ్యారంటీ మీరు మెట్రో సిటీస్ కానీ నియర్ బై సిటీస్ కానీ డెఫినెట్గా మీరు వెళ్ళి సర్వీస్ చేసుకొని రావాలి. సో దానికి ట్రావెల్ ఎక్స్పెండిచరు అవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఈ బైక్ని తీసుకునే దానికి ఆలోచించండి. అండ్ లాస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చి నాకు టైర్స్ MRF నీకు వస్తుంది. సో మేబీ నాకు అందుకే అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి. నేను సో ఇంతవరకు NS200 డ్యూక్ 250 రైడ్ చేసిన, అవి కైండ్ ఆఫ్ ఏ స్పోర్టీ బైక్స్. సో అవి ఇచ్చినంత ఫీలు నాకు క్లాసిక్ ఇవ్వదని తెలుసు, కానీ నాకు బట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ MRF. సో నేను చేంజ్ చేయాలని చూస్తున్నా. సో ఆఫ్టర్ 5000 కిలోమీటర్స్ ఐ విల్ చేంజ్ ఇట్. బట్ లిమిటెడ్ కెపాసిటీ కూడా ఉంది నాకు. ఎంఆర్ఎఫ్ ఆర్ రైస్ అవి మాత్రమే నాకు కనిపిస్తున్నాయి ఈ రేంజ్లో. నాకు ఫ్రంట్ వచ్చి 100 సెక్షన్, బ్యాక్ వచ్చి 130 సెక్షన్ ఉంది. సో దీంతో అంతగా నాకు టైర్స్ అవైలబిలిటీ ఉండవు అనుకుంటున్నా. నేను చూసిన ప్రకారం ఈ రెండే ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలిస్తే మీరు కమెంట్ చేయండి, నేను కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి రీసెర్చ్ చేసి ఆ టైర్స్ గుడ్ అనుకుంటే నేను కూడా మాడిఫై చేసుకుంటా, చేంజ్ చేసుకుంటా. సో అవి నా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ విత్ ఇన్ దిస్ 3500 కిలోమీటర్స్ ట్రావెల్లో. సో నాకు ఇంకా ఏమన్నా పాజిటివ్స్ కానీ నెగటివ్స్ కానీ అనిపిస్తే నేను ఫైనల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను.
ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి 10,000కి అప్పుడు రైట్ చేసి రివ్యూ చేస్తాను. సో అప్పుడు నీకేమన్నా పాజిటివ్ అనిపించిన అంటే సో ఎనీ పాజిటివ్స్ వుడ్ టర్న్ ఇంటూ నెగిటివ్ ఆర్ ఎనీ నెగిటివ్స్ వుడ్ టర్న్ ఇంటూ పాజిటివ్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను ఆ రివ్యూలో. ఏం తత్తాపోవా. ఓకే, టిల్ దెన్ నాకు ఇది నాది ఫస్ట్ తెలుగు వ్లాగ్. సో అంత కరెక్ట్గా నేను మాట్లాడకపోయినాను కొంచెం. ఐల్ ఐల్ ట్రై టు ఇంప్రూవ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. సో అప్పటి వరకు సీ యూ. ఐల్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్. సో ఇది ఫైనల్ లుక్.